ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్భాగవతము 92వ అధ్యాయము. ఉషాపరిణయము. పూర్వము బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకు 1000 బాహువులు. బలిచక్రవర్తికి 100 కుమారులు. ఆ 100 కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. అతను శోణాపురాన్ని పరిపాలన చేస్తున్నాడు. 1000 చేతులు ఉన్న బాణాసురుడు ఒకరోజు కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసుర సంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి 500 వాద్య పరికరాలు తీసుకొని తన 1000 చేతులతో మోగించాడు. పరమశివుడు తాండవం చేసిన తర్వాత సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. 1000 చేతులతో 500 వాద్య పరికరాలను ఎంతో గొప్పగా వాయించావు అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. అతను పరుగు పరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రము విన్న శంకరుడు, ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. అప్పుడు అతనిలో ఉన్న అసుర ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడెంత చిత్రమైన కోరిక కోరాడో చూడండి. ఈశ్వర, నేనెప్పుడూ నీ పాదాలు ఆశ్రయించి ఉంటాను. నువ్వు మాత్రం నాకొక ఉపకారం చేసి పెట్టాలి. పార్వతీదేవితో కలిసిన వాడవై మేము కోట లోపల ఉంటే నువ్వు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నువ్వు భక్తుల కోరికలు తీర్చటంలో వసుడైపోయే వాడివి కదా, అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అని అడిగాడు. అప్పుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కాని ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చటానికి అంగీకరించాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకొని కోట బయట అటూ ఇటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనునయులు అందరూ అక్కడ వచ్చేశారు. ఈ విధంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుగా ఉన్నాడని తెలిసిందో ఇక బాణాసురుని వైపు కన్నెత్తి చూసినవాడు లేదు. ఒకరోజు కోట బయట కాపలాగాస్తున్న శంకరుని దగ్గరకు వచ్చి, ఆ రోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవరూ వచ్చి నాతో యుద్ధం చేయటం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరేమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒకసారి యుద్ధం చేయాల్సింది అని కోరాడు. భగవంతుని యొక్క కారుణ్యము అతనికి చులకనగా కనపడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది. రక్షించవలసిన వాడు తానే, వాడడిగిన కోరికను శిక్షించాల్సిన వాడు తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు ఇంకో రూపంతో వెయ్యాలి. నాతో సమానమైన ఇంకొకడు నీ దగ్గరికి వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథానికి ఉన్న జెండా కింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. నీకున్న వ్యగ్రత పోతుంది అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు శివుడి స్థితికారుడే కేశవుడిగా రావాలి. పురాణాన్ని అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివకేశవులు కొట్టుకున్నారనిపిస్తుంది. మన అజ్ఞానాన్ని బాణాసురుని స్థాయికి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యవ్వనంలో ఉండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకటి ఉంది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతుంది. పురుషుల గురించి ఆమెకేమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుని మనవడైన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని గుర్తుల చేత స్పష్టంగా తెలిసింది. ఆమె నిద్ర లేచింది. నిన్న రాత్రి ఎవరినైతే చూసిందో అతని కోసము ఆమె మనసు గతి తప్పి తిరగటం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజు ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకటి ఉంది. ఆమె వచ్చి, ఎందుకలా ఉన్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పులను నేను గమనించాను. నువ్వెవరో పురుషుని వలలో పడ్డావని అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను, ప్రాణ స్నేహితురాలని, కనుక జరిగిన విషయం చెప్పాల్సింది అని అడిగింది. అప్పుడు ఉష తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది.